హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు ఒకటి ఉంటుంది, నెత్తికేసుకునే ప్యాక్ ఉంటుంది. ఇంకా ఈ వంట చేసింది అని ఇంకా నెత్తికి ప్యాక్ వేసుకుంది అండి వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడనైతే నేను కోడిచిక్కుడుకాయలు కూర వండుతున్నా. అవి ఉడకబెట్టి కొంచెం గట్టిగా ఉన్నాయండి. ఇవి ఉడకబెట్టి టమాటా వేయకోకుండా కూడా చేయొచ్చండి. అంటే పల్లీలు పొడి చేసి ఎత్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకా నాకైతే అంత టైం లేదు అనేసి టమాటాలే వేసి వండిన. ఇంకా అల్లం అప్పటికప్పుడు దంచి ఎత్తినే బాగుంటుందండి గోరుచిక్కుడుకాయలు కూరలో. నేను కొంచెం గమనించిన, అందుకోసమే చెప్తానండి. అల్లం అప్పటికప్పుడు దంచేస్తే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నా అవతారం చూడండి ఎలా ఉందో. ఈరోజు అయిపోతే పూజ ఏమీ చేసుకోలేదు, ఇంట్లో పనులు ఉన్నాయి, పండగ పనులు అవి చేసుకోవాలని ఇంకా టిఫిన్ ఒక్కటి చేసుకొని తినేసి వంట చేసి ఆడబెట్టి ఇంట్లో పని చేసుకోవాలన్నట్టుగా ఇంకా నేను ఇంకా రెడీ అవ్వలే, ఏం అవ్వలే, నైట్ మిన్నే ఉన్నా. ఇంకా వంట చేస్తానండి. గోరుచిక్కుడుకాయ కూర ఒకటే చేస్తాను, ఇంకా సరిపోయిద్దిలే అన్నట్టుగా. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. ఇంకా మంచిగా ట్రై చేస్తానికి చూస్తా. ఓకేనా, ఇంట్రెస్ట్ అయితే బాగానే పెట్టిన వీడియోస్లల్లో. అసలు తీరికే ఉండలేదు ఫ్రెండ్స్. ఇంట్లో పనులు, ఎడిటింగ్ చేసుకోవటం, వాయిస్ ఓవర్ చెప్పడం, అమ్మో ఇదే సరిపోతుంది నాకు. అప్పుడప్పుడు సెల్ తీసుకొని యూట్యూబ్ చూసి అట్లా టైం అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు నాకు. ఇంకా ఈ పనులు ఎప్పుడైతే, ఈ ఎడిటింగ్ ఎప్పుడు చేయాలా, వాయిస్ ఓవర్ ఎప్పుడు చెప్పాలా. ఈరోజైతే లేట్ అవుతుంది చెప్తాలక. ఇంకా పూజ చేసుకొని నేను అవన్నీ చేసి చేతలకనే లేట్ అయింది ఫ్రెండ్స్ వీడియో రావటం. ఓకేనా ఫ్రెండ్స్, ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే జనాలకి వెళ్ళిద్ది, చాలా మంది చూస్తారు కూడా. మీరు కూడా నాకు ముందుకు నడిపించేటోళ్ళు అవుతారు లైక్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా అన్నం ఒకటి ముందే కడిగి పెట్టిన, బియ్యం నానతాయని. అవి కొంచెం పాత బియ్యం, అందుకోసమే నానబెట్టి వండాల. ఇగోదండి, ఇక్కడ నేను నెత్తికి ప్యాక్ వేసుకుంటాను. దేంతో వేసుకుంటానంటే మెంతులు నైట్ నానబోసుకున్నాండి. నైట్ నానబోసుకొని ఇంకా కరివేపాకు, ఆ మెంతులు, ఇంట్లోదే పెరుగు, 2 రోజులది పెరుగు ఉంటే అది అట్లే ఉంచేసిన. ఇంట్లో తింటా అన్నా కూడా లేదని చెప్పిన. ప్యాకెట్ పెరుగు అయితే అంత మంచిగా అనిపించదండి. అందుకోసమే ఇంట్లో పెరుగు ఉన్నప్పుడు ఇట్లా ప్యాక్ వేసుకుంటాను నేను నెత్తికి. జుట్టు ఎందుకో బాగా ఊడిపోతుంది, అందులో ఒకటి గడ్డిలాగా అయిందండి. నాది రింగుల జుట్టు కదా, ఇంకా అసలుకి నెత్తి నా దువ్వెన పెడితే దూరటలేదు. ఇంకా చాలా రోజులైంది వేసుకోకని నెత్తికి ఇది వేసుకుంటానండి. మంచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది జుట్టు. జడలుకుంటే కూడా లావుగా వచ్చిద్దండి జుట్టు. పెరిగేదేమో కానీ మంచిగా జుట్టు అయితే మంచిగా ఉంటుంది, ఊడకోకుండా సుండ్రు లేకోకుండా ఉంటుంది. నేను ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి అట్లా వేసుకునేదాన్ని. ఇప్పుడు అది వేసుకోవడం మర్చిపోతాను. నా జుట్టు ఎందుకు అట్టయితుంది. ఏమన్నా తెల్లెంటికలు ఉన్నా కొంచెం బ్రౌన్గా ఉంటుంది. ఈ కరివేపాకు ఉన్నది కదా, అట్లా కరివేపాకు అయితే గ్యారెంటీగా వేయాలా. ఇంకా కొంతమంది మెంతులను ఇట్లనే మెంతులు ఒక్కటే పట్టుకొని వేసుకుంటారు, కానీ నేనైతే ఈ 3 కలిపి వేసుకుంటా. అందులో ఒకటి జుట్టుకి నూనె కూడా కలిపినండి, బాగా గట్టిగా ఉన్నదని. కొబ్బరి నూనె నేను రాసుకునేది కలిపిన. ఇంకా నెత్తి ఒక 10 నిమిషాల అర్ధగంట ఉంచేసుకొని తలకు పోసుకున్నాండి. తలకు పోసుకున్నాక కూడా కొంచెం చూపెట్టిన జుట్టుని.
అదండి నా వీడియో, ఈరోజు వీడియో. ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్. మళ్ళీ ఒక వీడియోతోని ఇంకా పండగ పనుల వీడియో ఉన్నది, ఆ వీడియో ఈ తర్వాత. జుట్టుకి రాసినాక అంత బాగా కనపడుతుంది, అది రాసినాక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. పల్సగా ఉన్నది నెత్తి, ఇంకో రాసుకున్నాక ఇట్లున్నది. ఇక అంతకుముందు అయితే రింగులుగా అసలు దువ్వేనే దూరలేదు, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, సాఫ్ట్గా ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా